చేపలు హాయ్, ఈరోజు ఒక చిన్న వ్లాగ్ మళ్ళీ వచ్చా వ్లాగ్తో. మీ అందరికీ బొగోతా వాటర్ ఫాల్స్ చూపిద్దాం అనుకుంటున్నా. చాలామంది చూసే ఉంటారు, బట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూడకపోతే ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం, బట్ దగ్గరే కదా, ఎక్కడికి వెళ్తుందిలే అని నెగ్లెక్ట్ చేసాము. సో ఈరోజు వెళ్ళాలి, ఖచ్చితంగా చూడాలి, ఖచ్చితంగా వానలు కూడా పడుతున్నాయి కాబట్టి. సో చూద్దాం. నేనైతే అక్కడ వాటర్ ఉంటాయని చెప్పారు, మా వాడు కనుక్కున్నాడు. ఉండకపోలే మన సంగతి చెప్తాను నేను తర్వాత, కానీ వాటర్ ఉంటాయని అనుకుంటున్నాను. సో నేను కూడా అందరు చేసే మిస్టేకే చేసా. దగ్గరే ఉంటుంది కదా, నేటివ్ ప్లేస్కి దగ్గరే ఉంటాయి కదా, సో నెగ్లెక్ట్ చేసా. వెళ్దాంలో ఎక్కడికి వెళ్తుంది అనుకున్నాం. మాకు జస్ట్ 100 కిలోమీటర్స్ అంతే. సో నేను నెగ్లెక్ట్ చేశా. బయటికి ఎక్కడికి ఎక్స్ప్లోర్ చేసే ముందు ఫస్ట్ మన దగ్గర ఎక్స్ప్లోర్ చేయాలని రియలైజ్ అయ్యా. సో ఈరోజు అదే ప్రయత్నం చేస్తున్నా. చూద్దాం. మా ఊరు రావాలి, ఇంకా మా ఊరి కోసం వెయిటింగ్. దారిలోకి వెళ్తాం. ఆయన కొంచెం మెల్లగా వాయిస్ అక్క రాదురా. మొన్న గట్లే కలికి లాగపోయినప్పుడు ఆయన ఒకటే గుంజుడు బండి, వాయిస్ అక్క రాలే అప్పుడు కూడా. సో ఇప్పుడు స్టార్ట్ అయింది జర్నీ. వెదర్ అయితే బాగానే ఉంది, చూడాలి ఎండ కొడుతుందో వాన కొడుతుందో. ఎన్ని కిలోమీటర్ పోయినావురా మనం? 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్, ఇంకా 100 కిలోమీటర్ ఉన్నది. చూద్దాం, దారిలో ఏమైనా మంచిగా కనబడితే చూపిస్తాను మీకు. ఓకే, స్టార్ట్ చెప్పండి. అంటే స్పీడ్ పోనీగా. సో అట్లా కనబడేది గన్పూర్ చెరువు. ఇది కాకతీయులు కట్టించాలి కదా, కాకతీయులు తవ్వించాలి కదా. అట్లా కనబడే పాండాల గుట్టేనా అది? అది పాండాల గుట్టే, కానీ వీడియోలో కనబడుతుంది. పాండవుల గుట్ట అంటే సంథింగ్ పాండవుల అరణ్యవాసాలు ఉన్నప్పుడు అక్కడ ఏదో సంథింగ్ ఏదో చేసి టాక్ ఇక్కడైతే మా దగ్గర. సో ఈ చెరువు ఇంతవరకు అయితే మేము పుట్టినప్పటి నుంచి అయితే ఈ చెరువు దిగలేదు. ఇది దిగితే మాత్రం ఈ చుట్టుపక్కల ఏరియాలన్నీ బిస్కెట్. అంత పెద్ద చెరువు ఇది, కొన్ని 1000 ఎకరాలకి ఆయకట్టు ఈ చెరువు. మా ఊరికి కూడా ఇదే మెయిన్ సోర్స్ కదా, చాలా పెద్ద చెరువు. దీని గురించి సపరేట్ చెప్తున్నా అంటే అర్థం, ఎంతో మంది రైతులు దీని కింద బతుకుతున్నారు ఈ చెరువు వల్ల. ఈ గ్యాప్ లో లొకేషన్ మంచిగా ఉంటది. అవును, అటు ఇటు చెట్లు ఉంటాయి, మధ్యలో మంచిగా ఉంటది. ఇంత స్పీడ్ పోతే రాదు వీడియో. ఫుల్ వర్షం కొట్టినప్పుడు ఇక్కడికి రావాలి, మస్తుంటది. ఇది మీకు సింపుల్ అనిపించచ్చు, కానీ మాకు ఇదే పెద్దది. లాస్ట్ ఇయర్ వర్షాలు కొట్టి ఇవన్నీ కొట్టుకుపోయాయి మొత్తం. అవును, లాస్ట్ ఇయర్ దాని ఎత్తు వచ్చింది కారా. అసలు లాస్ట్ ఇయర్ కొట్టిన వానలు అసలు మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు కొట్టలేదు. ఇంతవరకు అట్లాంటి వానలే కొట్టలేదు. కాళేశ్వరం బ్రిడ్జ్ ఖరాబ్ అయింది అందుకు, అది ప్రాజెక్ట్ ఖరాబ్ అయింది అందుకు. అసలు ఇంతవరకు కొట్టలే అంత పెద్ద వాన. ఇవన్నీ పోయినాయి మొత్తం, ఇదంతా మునిగిపోయింది. ఎంతో మంది ఆగమైంది రైతు. మునిగిపోడు కదా, మొత్తం కొట్టుకుపోయినాయి. అట్లా అక్కడ కనబడుతుంది, ఇలా కనబడతలేదురా. అది ఓసి ఓపెన్ కాస్ట్. అదంతా ఓపెన్ కాస్ట్ బతుకులు, బొగ్గు బతుకులు. చుట్టుపక్కల ఎక్కడి పోయినా బాంబులు వెళ్తూనే ఉంటాయి. పట్టేలు పట్టాయి. ఓ దసరా ఓ సలారు అన్ని ఇక్కడికి వెళ్ళి పుట్టినాయి అవి. బా సరే ఇప్పుడు కనుక వాన పడతారా శ్రీకాంత్? అవ్వా ఏమని ఉన్నారా? కానీ కొట్టద్దు కాదు ఇప్పుడు. నీకో కొట్టద్దు, నాకో కొట్టాలని ఉన్నది వాన. అసలు ఎంత బాగుంటుంది తెలుసా? టోల్ గేట్ కూడా నారేడా? టోల్ గేట్ వాహనం ఏమన్నావేంద్ర ఇంతకుముందు ఎడ్ల బండ్లకు కూడా టోల్ గేట్ ఏమన్నా సిటీ చెప్తారా అంటాను. ఎడ్ల బండి 2 వీలర్ కాదా? ఎడ్ల బండి 2 వీలర్ కాదా అది? ఓకే కానీ డౌట్ రావడం సహజమే. నేను కోతి బుర్రకు అదే మ్యాజిక్. అసలు ఈరోజు సూపర్ ఉంది కదా. అసలు సౌండ్ చూడు, చిన్న పురుగుల సౌండ్.
బయటది తీయాలి తీస్తావా ఈత పక్కన మస్తు ఉన్నది రా అసలు వెదర్ మా ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టమే ఇది ఎలా ఉందో అసలు నాకైతే జస్ట్ ఎంజాయింగ్ ప్రజెంట్ ఈ టైం ఎంజాయ్ చేస్తున్నా నేను సో మీకు కూడా ఏదైనా బ్లాగ్ మీకు నచ్చితే నేచర్ నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ తెలంగాణ టూరిజం. ఫైనల్లీ ఆఫ్టర్ 100 కిలోమీటర్ల జర్నీ తర్వాత రీచ్ అయినాం. సౌండ్ చూడరు ఎట్లా వస్తుంది ముప్పర్ అవుతుందిగా. నీళ్ళు ఎక్కువ లేనట్టున్నాయి కదా. మీ ఫ్రెండ్ గారు ఇవ్వరా వాడిని దండం పట్టరా. వాడి నీళ్ళు కూడా ఉన్నాయి వాడిని దన్నాలి రేపు. సర్లే ఇంత లేకపోతే ఎటువంటి బిస్కెట్ అవుతుంది ఇంకా కనబడతలేదు. ఇప్పుడే కనబడుతుంది. సౌండ్ అయితే క్రేజీగా వస్తుంది కదా. తెలంగాణ నయాగర వాటర్ అందలేసి ఇలాంటి ముసలి కోసం ఇలా దునుకారా అలా ఎంజాయ్ ఫన్ పండుగ రేడే పడతావురా. ముసలిలో వెళ్ళిపోయి తీసుకోవాలి ఇక. నీళ్ళు ఇంకొంచెం బాగా వస్తుండే. అటు సైడ్ బాగా పడుతుందిరా. ఆ సైడ్కి చూడాలంటే సో ఇక్కడికి నో ఎంట్రీ, అలా పోతే చచ్చుడే. కాబట్టి అక్కడ చిన్నగా ఏదో వీళ్ళే పోలీసులు అక్కడ క్రియేట్ చేసినట్టున్నారు. ఇలా రాకుండా మొత్తం ఫెన్సింగ్ వేశారు. సో అక్కడే ఎవరైనా ఎంజాయ్ అంటే అక్కడే. వీడికి వస్తే కథం పైలోకానికి స్విచ్ ఆఫ్. వీడికి వస్తే స్విచ్ ఆఫే. స్విచ్ ఆన్ కావాలంటే అక్కడికి పోవాలి. ఏంటిదిరా ఎంత సూపర్ ఉందిరా సౌండ్ నేచర్. బొగాత ఇదే బొగాత. మంచిగా రండి, వచ్చి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయాలి ఇక్కడ, అతి చేయొద్దు. అటు పోతా ఇటు పోతారు కొందరు అతిగాలు ఉంటారు. అతి చేస్తే కథమే. రావాలి చూడాలి, ఇక్కడ కొంచెం ఎగరాలి, నీళ్ళలో పోవాలి. కానీ బాగుందిరా ఈరోజు. ఎక్కువ క్రౌడ్, టూ క్రౌడ్ లేదు. సో మనకు కూడా ఫుల్ క్రౌడ్ ఉంటే అలా ఎవడెవడు ఏం పోతానో అర్థం కాదు. వీళ్ళు వేడెక్కుతుంది. సో ఇట్లుంటే ఓకే. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడే ఎవరైనా క్రౌడ్ ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఇప్పుడే రండి. ఇంకా వానలు ఎక్కువ కొద్దీ జనాలు బీభత్సంగా ఉంటారు ఇక్కడ. సో ప్లాన్ చేసుకోండి మీరు, ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా వచ్చి ఈ ఫ్రెండ్స్తో ఈజీగా చిల్ కావచ్చు. ఇది బొగాత వాటర్ ఫాల్స్, తెలంగాణ నయాగర వాటర్ ఫాల్స్. ఇంకా నీళ్ళు ఎక్కువ వస్తాయి నాకు తెలిసి. ఇప్పుడే స్టార్టింగ్, ఇప్పుడే వానలు పడుతున్నాయి కాబట్టి వస్తున్నాయి. మేమైతే ఫస్ట్ అసలు ఇవి కూడా ఉంటాయో ఉండే అని డౌట్ ఉండే మాకు. ఎందుకంటే 2-3 రోజుల నుంచి ఎండలు బీభత్సంగా కొడుతున్నాయి మా సైడు. సో ఉంటాయో 50-50 ఛాన్స్ అనుకుని వచ్చినాం, కానీ బై లక్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ కొద్దిసేపు జలకాల ఆటలాడి తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసి ఎక్కువసేపు నీళ్ళలో నేను బిల్డప్ కొడుతుంది వీడు. ఏ పడిసేపు ఉంటుంది ఇక్కడ. ఆల్రెడీ నేను వీడియోలో టైం చెప్తున్నా. 10కి స్టార్ట్ అయిందిరా. 10 సెకండ్స్ స్టార్ట్ అయింది. ఏమైందిరా? ఏ కొరకుతాయి
నిజంగా చేపలు రైడ్ చేపలే కదా, పావులు అయితే ప్రాబ్లం. నావేనండి 2 సార్లు కొరికింది. కొరుకుతాను కొరుకుతాను పాడుతుందిరా ఏంటి నిజంగానేరా మజాక్ అవుతుందా నీకు? చేపలే కాదు చేపలేరా ముసలి ఏం కనబడతలేదు ఇక్కడ. ముసలి పిల్లలా ఏమరా ఫేస్ ఎట్లా ఏమరా నాకేదో మాట్లాడటం చాలు కదా. ఫ్యామిలీతో కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చేపలే ఉన్నాయి, మొసలి గిసలని మావాడు ఏతులు కొడతాను కానీ ఏం లేవు, అంత సీన్ లేదు కూడా. ఒకటి స్విమ్మింగ్ పూల్ అంటే కొంచెం చిన్న కింద మొత్తం కాంక్రీట్ ఉంది, అక్కడక్కడ కొంచెం గడ్డిలాగా ఉంది కానీ పర్లేదు ఎంజాయ్ చేయొచ్చు. మీరేం భయపడకండి, ఏం లేదు ఇక్కడ. ఓకే అయిపోయింది, బొగాత అయిపోయింది. ఒక గంట సేపు, గంటన్నర అందులో మావాడు ఈతలు కొట్టి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇక వీ ఎంజాయ్డ్ లాక్ సార్. ఓకే కరెక్ట్. వాన ఒక్కటి పడితే వస్తుంటారా, కొంచెం పడితే అది ఫ్లో బాగా అప్పుడు పోలీసులు మెడలు పట్టి బయటికి నొక్కెత్తారు. డైరెక్ట్ వెళ్ళిపోతుంది తర్వాత అయితే అయిపోయింది, రిటర్న్ అవుతున్నాం బ్యాక్ టు హోమ్. ఇది సమ్మక్క సారక్క గద్దెలు ఇవి. మా ఇంటికి పోయే మార్గ మధ్యంలో రూట్లో ఉంటుందని ఇది కూడా చూసుకుందామని ఒకసారి వచ్చినాం. సో అట్టప్పుడు వస్తే మాత్రం అసలు ఈ కింద నేల కూడా కనబడదు మనకు, అంత జనాలు ఉంటారు. అసలు మీరు చూసే ఉంటారు, చాలా అక్కరా పోనీ ఇంత అసలు ఇంత ఈ మార్బుల్స్ ఇవన్నీ ఉన్నాయని కూడా తెలియదు. బెల్లంతా నిండిపోతుంది, మొత్తం నిండిపోతుంది, అసలు ఏం కనబడదు. కానీ అసలు చూస్తే నాకే షాకింగ్ అనిపిస్తారు, ఇంత నీట్గా ఉండదు అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి గద్దెలకి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మామూలు అంటే పిల్లలు